భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది. 3 రోజుల పాటు ఉధృతంగా ప్రవహించిన వరద కాస్త నెమ్మదించింది. ఉగ్ర ప్రవాహం కాస్త తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 56 అడుగులతో 3వ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన గోదావరి ఇప్పుడు 42 అడుగులకు దిగొచ్చింది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరిక సైతం అధికారులు ఉపసంహరించారు. భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది. 3 రోజుల పాటు ఉధృతంగా ప్రవహించిన వరద కాస్త నెమ్మదించింది. ఉగ్ర ప్రవాహం కాస్త తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 56 అడుగులతో 3వ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన గోదావరి ఇప్పుడు 42 అడుగులకు దిగొచ్చింది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరిక సైతం అధికారులు ఉపసంహరించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, మనం చూస్తున్నాం 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు అటు భద్రాచలం వద్ద గోదావరికి సంబంధించి. ఇప్పుడు మొదటి హెచ్చరికను కూడా ఉపసంహరించుకోవడం మనం చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ రత్న. ఏదైతే భద్రాచలం వద్ద గత 2 రోజులుగా గోదావరి మహా ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. గోదావరి నీటి మట్టం నిన్న ఉదయం 11 గంటల వరకు కూడా 56-10 అడుగులు చేరుకొని వరద ప్రవాహం తీవ్రంగా ఉగ్రరూపం దాల్చింది. దీంతో అధికారులు వరుసగా 3 ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసి లోతట్టు ప్రాంత ప్రజలను అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే మనకు తెలిసింది. దీంతో అనేక గ్రామాల ప్రజలు ముందస్తుగా మొన్న రాత్రి నుంచి కూడా 3వ ప్రమాద హెచ్చరిక జారీ అవుతున్న నేపథ్యంలోనే ముందస్తుగా అయితే పునరావాస ముప్పు ప్రాంత ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అయితే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం కూడా క్రమంగా నిన్న నైట్ నుంచి కూడా తగ్గుముఖం పట్టింది. నీటిమట్టం తగ్గుతుండడంతో అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా మొదటి ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించిన పరిస్థితి. గత 2 గంటల కిందటైతే 3వ ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించిన పరిస్థితి. అయినప్పటికీ కూడా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదు. గోదావరి ఇంకా గణనీయంగా ప్రవాహం కొనసాగుతుండటంతో ఎగువ ప్రాంతాల నుంచి మళ్లీ వరద వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అక్కడ వాళ్ళ స్వగృహాలకు పంపించే పరిస్థితి నెలకొన్న పరిస్థితి లేదు. ఇంకా వారందరూ కూడా పునరావాస కేంద్రాల్లోనే ఉంచి వారికి కావాల్సినటువంటి 3 పూటలు కూడా వారికి కావాల్సిన ఆహార పదార్థాలు కావచ్చు, గర్భిణీ స్త్రీలకి, ఇటు చిన్న పిల్లలకి, వృద్ధులకు కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న పరిస్థితి. వారికి కావాల్సిన మందులు కావచ్చు, వారికి కావాల్సినటువంటి ఆహార సౌదాయాన్ని కూడా సమకూరుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా పెనిపాక, ఇటు మనుగురు, అశోకపురం, బూర్గంపాడు మండలాల్లో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలతో వందలాది కుటుంబాలు ఇంకా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా ఈ యొక్క పునరావాస కేంద్రాలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయం వరకు అంటే 30-35 అడుగుల లోపు గోదావరి ప్రవాహం కొనసాగితే మాత్రం వీళ్ళందరినీ కూడా వారి యొక్క స్వగృహాలకు పంపించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే పైన ఉన్నటువంటి ఏదైతే ప్రాణహిత కావచ్చు, ఇటు కడియము, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో కూడా గంటకి 2 గంటలకు వ్యవధిలో 10 నుంచి 5 గేట్లు ఎత్తడం, మరో గంటకి 10 గేట్లు ఎత్తడం ఇట్లా నడుస్తున్న నేపథ్యంలో అయితే వారందరూ కూడా ఇంకా పునరావాస కేంద్రాలు ఉంచడం జరిగింది. ఇంకా ఏదైనా పైన మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కూడా వరద ప్రవాహం ఇంకా కొనసాగే నేపథ్యంలో అయితే వీరందరూ కూడా ఇంకా పునరావాస కేంద్రాలనే ఉంచడం జరుగుతుంది. ఇప్పటికే తాలిపేరుకి సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం తాలిపేరుకి చేరుతుంది. ఇప్పటికే నిన్న 22 గేట్లు ఎత్తడంతో అయితే ఈ ప్రవాహం గోదావరిలో కొనసాగిన పరిస్థితి. ఈ రోజు 13 గేట్లని కొనసాగిస్తున్నారు. నిన్న 22 గేట్లలో 3 అడుగుల మేరకు ఎత్తినటువంటి గోదావరి ఎత్తడంతో జరిగింది. ఈ రోజు ఈ 12 గేట్లు ఎత్తేసి 1 అడుగు మేరకు అయితే గోదావరి ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంకాలం వరకు కూడా ఇప్పటికే 43 అడుగులకి తక్కువ చేరడంతో అయితే 1వ ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ యొక్క ప్రవాహం నిన్నటి నుంచి కూడా కొనసాగినప్పుడు ఈ రోజు తగ్గుముఖం పట్టడంతో అయితే ఇంకా ప్రవాహం కొనసాగే ఉన్న నేపథ్యంలో అయితే
పునరావాస కేంద్రాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే భద్రాచల పరిస్థితి ప్రాంతాల్లో ఉన్నటువంటి కరకట్ట ప్రాంతాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ పహార కాస్తున్న పరిస్థితి ఉంది. ఎవరిని కూడా కరకట్ట ప్రాంతాలకి వెళ్లకుండా అయితే పెద్ద ఎత్తున అయితే బార్గేట్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా కరకట్ట ప్రాంతాలు కానీ గోదావరిలో స్నానాలకు కావచ్చు వెళ్లకుండా ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నప్పుడు జిల్లా కలెక్టర్ అంకిత్ కు పాటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా గంట కూడా ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించడం, వారికి కావాల్సినటువంటి ఎవరికి పునరావాస కేంద్రాలు ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ తిరుపతి.